ఈరోజు ఇల్లు పడగొట్టడము చేపలు పడగొట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి 20 వాళ్ళకు ఇక్కడ అంతా సౌకర్యం ఉండాలని చెప్పేసి వీళ్ళను అధిగతి ఏం పట్టించుకోకుండా అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మేము వచ్చేసి అన్నిసార్లు మన ప్రజెంట్ ఎమ్మెల్యే గారి గారికి 10 సార్లు తిరగడం జరిగింది. అలాగే ఎంపీ గారి గారికి పోవడం జరిగింది. వాళ్ళ నోటి నుంచి తల్లి చూస్తాంలే అంటున్నారు. కేటాయించాలి, నష్టపరిహారం వెంటనే చెల్లించాలి, మాకు న్యాయం జరగాలి. ఇట్లు రోడ్ల విస్తరణ బాధితులు రోడ్డు విస్తరణలో మాకు భారత్ వెంటనే ఆర్టీఓ అధికారులు అందరూ వెంటనే వెంటనే ఆర్టీఓ అధికారులు అందరూ వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే గత ఉప ఎన్నికల దృష్ట్యా నంద్యాల పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్ల యజమానులు వారి ఆస్తులను త్యాగం చేసుకొని ప్రభుత్వానికి సహకరించడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన హామీల మేరకు రిలీజ్ చేసిన జీవోల మేరకు కొంత ప్రాంతానికి నష్టపరిహారం వచ్చి కొంత ప్రాంతానికి నష్టపరిహారం రాకపోవడం వల్ల ఈరోజు ఎవరైతే ఇల్లులు వారి ఆస్తిని పోగొట్టుకొని త్యాగం చేసి ఇల్లులు పోగొట్టుకున్నారో వాళ్ళు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. దాదాపుగా 8 రోజుల నుంచి వాళ్ళకు రావాల్సిన పరిహారం గురించి టెంట్ వేసుకొని ఇక్కడ దీక్ష శిబిరం నిర్వహిస్తూ ఉంటే స్థానిక నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ చీమ కొట్టిన విధంగా కూడా స్పందించకుండా కనీసం ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుందని ఆలోచించకుండా స్పందన లేనందువల్ల ఈ రోజు నుంచి బాధితుల తరపున భారతీయ జనతా పార్టీ తప్పకుండా మా వంతు పాత్ర మేము నిర్వహిస్తాం, మీకు పరిహారం వచ్చేంత వరకు మీతో ఉంటామని తెలియజేసి మద్దతు ఇస్తూ ఈ విధంగా శిబిరంలోని ఈరోజు బాధితులతో ఖచ్చితంగా మీకు ఒక గట్టి హామీ రావాలి, అధికారులు దిగి రావాలి,
నాయకులు దిగి రావాలి, మీరు స్పందించాలి, పరిహారం వచ్చేంత వరకు మీ వెంట మేము ఉంటామని వాళ్ళకు మద్దతు తెలియజేసుకొని ఈరోజు దీక్ష శిబిరం ద్వారా హెచ్చరిస్తున్న ప్రభుత్వాన్ని. ప్రజలు ఇచ్చింది ఒక నాయకుడికి కాదు, ఒక నాయకుడిని నమ్మి ఇవ్వలేదు, ప్రభుత్వానికి ఆశలు ఇచ్చారు. ఆ చైర్ మీద ప్రభుత్వంలో ఎవరు కూర్చున్నా ఆ బాధ్యత వాళ్ళ మీద ఉంది, పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో పరిహారం వచ్చేంత వరకు బీజేపీ పోరాడుతుంది. ఈ శిబిరంలో ఉన్న బాధితుల తరఫున ఒక పార్టీ అండగా ఉంది. మీకు పరిహారం వచ్చేంత వరకు అవసరం అనుకుంటే అధికారులను, నాయకుల ఇల్లులు ముట్టడించి జగన్మోహన్ రెడ్డి గారు దిగొచ్చి పరిహారం ఇచ్చేంత వరకు మీతో ఉంటామని బీజేపీ పార్టీ తెలియజేస్తుంది.